ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చిన నిర్వాహకుడు రవిని కూకట్పల్లిలో సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ఏంటి ఐబొమ్మ నిర్వాహకుని ఏ విధంగా అరెస్ట్ చేశారు, ఏంటి అతనిపై వచ్చినటువంటి ఆరోపణలు ఏంటి? థ్యాంక్ యూ రవి. సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన ఐబొమ్మ నిర్వాహకుడిని అయితే సైబర్ క్రైమ్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి ఇటు ఇండియాకు వచ్చిన సమయంలో ఇటు కూకట్పల్లిలో సైబర్ క్రైమ్ పోలీసుల పక్కా సమాచారంతో అదైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పోలీసులకి ఒక ఛాలెంజ్ చేసిన ఈ రవి అనే వ్యక్తి గతంలో ఐబొమ్మను అయితే నిర్వహించాడు. ముఖ్యంగా ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమాలన్నీ కూడా ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో ఇమీడియట్ గా వాటిని హెచ్డీ ప్రింట్ తీసి ఐబొమ్మలో అప్లోడ్ చేసేవాడు. ఈ నేపథ్యంలో గతంలో ఏదైతే హైదరాబాద్ కమిషనర్ గా ఉన్న సమయంలో సివి ఆనంద్ కమిషనర్ గా ఉన్న సమయంలోనే ఇటు ఈ సినిమాకి సంబంధించి అంటే ఇలా హెచ్డీ ప్రింట్లు తీయడం అలాగే అది అప్లోడ్ చేయడం లాంటివి జరిగే సమయంలోనే చాలా మందిని ఇటు వీడియోస్ తీసే వాళ్ళందరినీ కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా ఈ ఐబొమ్మ నిర్వాహకుల కోసం పనిచేస్తున్న సమయంలో వాళ్ళందరినీ అదుపులోకి అయితే తీసుకున్నారు. ఆ తర్వాత ఏదైతే ఈ రవి అనే వ్యక్తి అంటే ఈ ఐబొమ్మకి పూర్తిగా నిర్వహించే వ్యక్తి ఈ రవి వచ్చేసి ముఖ్యంగా ఏదైతే గతంలో పోలీసులు కూడా ఒక సవాల్ అయితే విసిరాడు. ముఖ్యంగా ఐబొమ్మ జోలుకు వస్తే గనక పోలీసులకు సంబంధించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన డేటా మొత్తం తన దగ్గర ఉందని వాటన్నిటిని కూడా బట్టబయలు చేస్తానంటూ కూడా బెదిరించడం సాగాడు. తన వెబ్సైట్ పై కన్నేస్తే కనుక అందరి జీవితాలు రోడ్డుపై పడేస్తారంటూ కూడా రవి బెదిరింపులు అయితే చేయడం జరిగింది. గత 6 నెలలుగా ఐబొమ్మ నిర్వాహకుడు కోసం పోలీసులు అయితే గాలిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు ఇప్పటి వరకు కూడా 300 కోట్ల వరకు కూడా నష్టం చేకూర్చాడు. సినిమా విడుదల కొన్ని గంటల్లోనే హెచ్డీ ప్రింట్ తీసి దాన్ని ఏదైతే ఐబొమ్మలో అప్లోడ్ చేసి దాన్ని విడుదల చేశాడు. గతంలో కూడా ఈ సినిమాలు అంటే ఈ దీంట్లో అప్లోడ్ చేయడానికి సినిమా హాల్ నుంచి ఐబొమ్మ కోసం పనిచేసే కొంతమంది వ్యక్తులను కూడా గతంలో సివి ఆనంద్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ సమయంలోనే ఈ ఐబొమ్మ నిర్వాహకుడైన రవి అంటే ఇటు ఫ్రాన్స్ లోని మాల్దీవ్స్ సమయం అక్కడ ఉంటూ కూడా ఏదైతే పోలీసులకి ఏదైతే దీనికి సంబంధించి బెదిరింపులు కూడా పాల్పడ్డాడు. వాళ్ళ డేటాతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన డేటాను మొత్తం కూడా బయట పెడతానంటూ కూడా ఇటు రవి బెదిరింపులకైతే పాల్పడిన నేపథ్యంలో ఇటు పోలీసులు ఈ ఐబొమ్మ నిర్వాహకుడైన రవిని పక్కాగా పట్టుకోవాలంటూ కూడా గత 6 నెలలుగా ఇతని కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే ఈ విదేశాల నుంచి ఇండియా వస్తున్న అంటే హైదరాబాద్ వచ్చిన సమయంలోనే ఇటు కూకట్పల్లిలో సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ప్రస్తుతం ఇతను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఏదైతే ఇతనికి విచారిస్తున్నారు అంటే ఏమేమి డేటా ఇతని దగ్గర ఉంది అంటే ఇంత బెదిరించడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై ప్రస్తుతం పోలీసులు రవిని అయితే విచారిస్తున్నారని చెప్పొచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్.